హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రోజు నేను ఐకియాకి వెళ్తున్నా. చాలా డేస్ అయిపోయింది. కొన్ని సామాన్లు అండ్ మెయిన్ గా ఇంట్లో కొన్ని ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ కొంచెం ఏమంటారు, మనకి మైండ్ డల్ గా ఉన్నప్పుడు లేదా ఏదైనా వర్క్ చేయట్లేదు ఆర్ స్టార్ట్ చేయాలి న్యూ వర్క్స్ అని అనుకున్నప్పుడు ఏదైనా మంచి ఆర్గనైజ్ చేసుకోవడం, అన్ని మెస్ క్లీన్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో నేను రీసెంట్గా ఆగస్టు సెప్టెంబర్ అంతా క్లీన్ చేస్తూనే ఉన్నా. బట్ మళ్ళీ నేను అనుకుంటున్నా కొంచెం ఏమైనా, మనకి ఆల్రెడీ మెస్ అంతా ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటా ఉంటాను. సో ఈసారి క్లీన్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఏమున్నాయి చూసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం, చిన్న చిన్న సామాన్లు తెచ్చుకుందాం అని అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఫర్ కిచెన్ కూడా కావాలి కొన్ని. సో ఆన్లైన్లో ఐకియాలో ఆర్డర్ పెట్టేద్దాం అని అనుకున్నా. బట్ ఎందుకో కొంచెం వెళ్దాం, కొత్తవి ఏమైనా వస్తే కూడా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే. సో ఆయన యాక్చువల్లీ ఆఫీస్ వర్క్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. పాపం అయినా సరే తీసుకెళ్తా అన్నారు. సో ఇంకా అందుకే రెడీ అయి కూర్చున్నాను అనమాట. సో ఈరోజు ఈ బ్లాగ్లో చూస్తారు మీరు ఐకియాలో ఏమేమి కొత్తగా వచ్చాయని మీతో షేర్ చేస్తాను. నా షాపింగ్ ఏం చేశానో కూడా చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఐకియాకి వెళ్ళి చాలా డేస్ అవుతుంది. మేమైతే డేస్ కాదు, 1 year పైన అయిపోయింది వెళ్ళి. సో అంతే కదా, అక్కడ ఏమి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏ ఉండదు కదా. వెళ్తే ఆర్గనైజర్స్ ఇవేమైనా ఇంట్లో కావాలంటేనే కాబట్టి ఇంక ఈ మధ్య వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ అవసరం అయ్యి ఇంకప్పుడు స్టార్ట్ అయ్యాము. సో వచ్చేసాము ఐకియాకి. ఇక్కడ వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, వెళ్ళేటప్పుడే ఆ ఫుల్ ట్రాఫిక్లో వెళ్ళాలి, అదే భయం అనమాట. సో అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని అనుకున్నాము. బిజీ పర్సన్. సో ఫస్ట్ ఐకియాకి వెళ్ళగానే మనకి ఉంటాయి కదా బెడ్రూమ్స్ అని, లివింగ్ రూమ్స్ అని, ఇవన్నీ ఆర్గనైజ్ చేసి పెడతారు. సో అదంతా తిరగలేదు, మేము డైరెక్ట్ కిందకు వచ్చేసామన్నమాట. బికాజ్ అదంతా తిరిగితే మళ్ళీ కాళ్ళ నొప్పులు వస్తాయి. అండ్ ఇప్పుడు మనం పెద్ద ఐటమ్స్, ఫర్నిచర్ ఇవేం తీసుకోం కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే పని కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ కొత్తవి ఏమొచ్చాయని ఐడియా కూడా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నాయి, కింద ఉంటాయి కాబట్టి. సో అందుకే ఇంకా డైరెక్ట్ కిందకు వచ్చేసాము. సో ఇగోండి కొన్ని కొత్తగా ఉంటే అవన్నీ ప్రైజెస్తో సహా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది మంచిగా అనిపించింది, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది, అందుకే తీసుకోలేదు ఇది. సో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి. నాకు ఫర్నిచర్ అంత అనిపించదు, కానీ మామూలు చిన్న ఐటమ్స్కి, వీటికి ఆర్గనైజర్స్కి ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో బాగుంటాయి అనిపిస్తుంది. ఈ బాక్సెస్, కిచెన్లో యూజ్ చేసేవి ఇట్లాంటివన్నీ కూడా చాలా తీసుకున్నా. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఆల్మోస్ట్ తీసుకున్నవన్నీ కూడా ఐకియాలో ఎక్కువ ఉంటాయి. సో బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ డైనింగ్ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఐకియాలో. ప్లేట్స్, కప్స్ ఇట్లాంటివి కొన్ని రీజనబుల్గానే వచ్చేస్తాయి కూడా, కప్స్ అన్నీ ఇలాంటివన్నీ. కాకపోతే నేను డైనింగ్ ఏం తీసుకోవద్దులే అనుకున్నాను. బట్ చూశాను కప్స్ ఏమైనా వస్తే చూస్తాము అని చెప్పేసి. కప్స్ నాకు చాలా ఇష్టం, బట్ ప్లెయిన్గా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు కప్స్ నేను. ఈ ఒకటి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకుందామని చూసా, కేక్ హోల్డర్స్ అట్లా ఏమైనా పెట్టుకోవడానికి, కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ. బట్ ప్రతిసారి అంతే అనమాట, మళ్ళీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదేమో అని ఆలోచిస్తూ ఉంటాను. ఈసారి కూడా అలాగే థింక్ చేస్తున్నా. అండ్ ఇది బాగుంది, ఈ బాక్సెస్ లాగా వచ్చాయన్నమాట. స్నాక్స్ ఏమైనా పెట్టడానికి. అది లంచ్ బాక్స్, లంచ్ అంటే గ్రేవీ ఇవన్నీ కుదరవు, డ్రైగా యూజ్ చేయొచ్చు అనమాట. సూపర్ డూపర్ కలర్ఫుల్ ఉంది ఇక్కడ అంతా. కుషన్ కవర్స్, చాలా డిజైన్స్ వచ్చాయి. నాకు ఇది ఫేవరెట్ ఇక్కడ ఐకియాలో. స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఉంది ఇక్కడ, బట్ నేను ఇప్పటి వరకు తీసుకోలేదు. చాలా నచ్చింది ఇది, ఫ్లోరల్ డిజైన్. బాగుందా? నిజంగా ఇదే కలర్ చెప్పు, ఏ కలర్ చెప్పాలి ఫస్ట్. ఇది అక్కడ ఉన్నది కాదు, అది కాదు, ఇక్కడ ఇదే కలర్ చెప్పాలి. కలర్ చెప్పచ్చు కదా. ఫ్లోరల్ అంట, ఫ్లోరల్ అని కూడా తెలుసా కన్నా? అది విన్నారా? ఇది బాగుంది. ప్రైస్ ఎంత? 299. బాగుంది కదా.
ఇవైతే ఎప్పుడు వచ్చినా నేను అవి చూస్తాను, తీసుకుందాం అనుకుంటాను. సో ఈసారి తీసేసుకుందామా అన్నట్టు ఇంకా వేసేసాను తీసి. బట్ తీసుకున్నానా లేదా అనేది మీరు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను యాక్చువల్లీ ఈ వీడియోలోనే పెడదాం అనుకున్నా, బట్ ఒక ఫ్లో మిస్ అయింది. అండ్ ఈ వీడియోలో ఇది చూపిస్తున్నాను ఎలాగో. ఇంకా 10 minutes వీడియో అయిపోయింది కదా అని చెప్పి ఇంకా పెట్టలేదు దీంట్లో. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బికాస్ కొన్ని ఎక్కువ ఐటమ్సే తీసుకున్నాను. సో ఇంట్లో అవసరమైనవి పెద్దవి కూడా తీసుకున్నాను అనుకున్నా, అవి ఏంటో చూపిస్తాను. ఈ కార్పెట్స్ ఏమైనా గట్టిగా మంచిగా దొరుకుతాయి అని తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము ఫస్ట్లో స్టార్టింగ్లో ఐకియాలోనే తీసుకున్నాం, బట్ క్వాలిటీ అంతేం నచ్చలేదు. అండ్ ఇక్కడ ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఒక కార్పెట్ కావాలి, బట్ ఎక్కడ మంచిగా దొరుకుతాయి, క్వాలిటీ బాగుండి కొంచెం రీజనబుల్ ప్రైస్లో అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ లైట్ సెక్షన్కి వచ్చాం నెక్స్ట్ ఐకియాలో. నా ఫేవరెట్ సెక్షన్ ఇది ఐకియాలో, లైట్స్. ఇంకో ఫేవరెట్ సెక్షన్ ఉంది, ప్లాంట్స్. అక్కడ కూడా తీసుకెళ్తా. ఇంకా మనం ఆర్గనైజర్స్ తీసుకోవాలి నెక్స్ట్. టు డూ లిస్ట్, బ్లాగ్ పోస్ట్, ఎడిట్ సమ్మర్ వీడియోస్, బై ఫుడ్, ప్రింట్ ఎజెండాస్, యోగా క్లాసెస్, బై ఫుడ్, బై డాగ్ ఫుడ్. ఫస్ట్ అది ఎక్కడుందో చూడండి కన్నా, అది ఎక్కడుంది? డిజిటల్ తీసుకోరా, డిజిటల్ తీసుకుని యాప్లో అంటే లిస్ట్ వచ్చేస్తుంది. అది అంటుకుంటుందా డిజిటల్లో? స్టిక్ నాకు కొనండి అయితే. అలాగే అంటారు. అబద్ధాలన్నీ అబద్ధాలు గైస్. కొనకూడదని ఇప్పుడు ఇలా చెప్తారు, నాకు తెలుసు. ఇది కూడా ఉంది. ఇది నాకు ఇష్టం, మిమో బోర్డ్. వెల్కమ్ టు ఐకియా. పెగ్ బోర్డ్. అండ్ ఇవి కూడా కొత్తగా వచ్చాయి మిర్రర్స్. ఎంత బాగున్నాయో నాకైతే. ఈ బోహో స్టైల్ మిర్రర్ ఒకటి, గోల్డ్ స్టైల్ మిర్రర్ ఒకటి చాలా నచ్చింది. సో నేను ఏం మిర్రర్స్ తీసుకోవాలా వద్దా అన్నట్టుగా ఉన్నాను. తీసుకుందామని వచ్చాను యాక్చువల్లీ మిర్రర్స్. సో ఆల్రెడీ మన ఇంట్లో ఒక మిర్రర్ ఉంటుంది, స్టాండింగ్ మిర్రర్ ఒకటి. చాలామంది అడుగుతారు ఇప్పటికీ నన్ను లింక్ పంపించండి అని. నేను ఐకియాలోనే తీసుకున్నా. అండ్ ఇది కూడా బాగా నచ్చింది నాకు. చాలా పెద్దగా ఉంది, కాకపోతే స్పేషియస్గా ఉంటే ఇల్లు ఇది బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ ఈ థీమ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో నేను తీసుకున్న మిర్రర్లు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఇదే మన ఇంట్లో ఉన్న మిర్రర్ అనమాట. చాలామంది అడుగుతారు కదా. ఇప్పుడు ప్రైస్ కూడా ఏదో తగ్గినట్టుంది. మీకు కావాలంటే తీసుకోండి ఐకియాలో. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఐకియా ఆన్లైన్. సో అంటే ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట. అదర్ ప్లేసెస్కి డెలివరీ చేయరు అనుకుంటా. సో హైదరాబాద్లో ఉంటే మీరు ఒకవేళ ఆన్లైన్ కావాలంటే నేను కుదిరితే లింక్ చూసిస్తాను మీకు కింద డిస్క్రిప్షన్లో. అండ్ ప్లాంట్ సెక్షన్ ఎంత బాగుంటుందో ఐకియాలో. ఇట్ సైడ్ ఇవన్నీ కూడా రియల్ ప్లాంట్స్ అనమాట. భలే మెయింటైన్ చేస్తారు, భలే అనిపిస్తుంది. అంటే అంత వెలుగు ఉండదు కదా అక్కడ, అయినా సరే బాగా మెయింటైన్ చేస్తారు. చూసారా, బాగుంది కదా. బట్ రియల్ ప్లాంట్స్ మీరు తీసుకోవాలంటే ఐకియాలో తీసుకోకండి. నార్మల్ ఆర్టిఫిషియల్ అయితే ఓకే, కానీ రియల్ ప్లాంట్స్ మనం బయట తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. నేను చాలాసార్లు తీసుకున్నాను, అన్నీ అసలు ఒక్కటి కూడా బతకలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చాలా ఫ్రెష్గా అన్నట్టు అనిపిస్తే ఇక్కడికి వచ్చాక ఏంటో అలా లేవు అసలు. మీరు ఎవరో తీసుకున్నారా, మీకు అలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ కొన్ని సెక్షన్లో ఇవి కూడా కొత్తగా వచ్చాయన్నమాట. ఈ ప్లాంట్స్, ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ. సో అవి కూడా చూస్తున్నా. సో కొన్ని మిర్రర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఒక మిర్రర్ అది పడుతుందా లేదా అని డౌట్ అనమాట. అంటే కార్లో పడుతుందా లేదా అనేది ఒక డౌట్ వచ్చింది మాకు. సో అందుకే ఒకసారి చెక్ చేసుకుందామని అన్ని డీటెయిల్స్ వేర్ హౌస్కి వచ్చాము. సో మనం డీటెయిల్స్ అన్నీ అక్కడ నోట్ చేసుకోవాలి. పెద్ద ఐటమ్స్ అన్నీ వేర్ హౌస్లో ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుని పిక్ చేసుకుని బిల్లింగ్ వేయించుకోవాలి. సో అట్లా అనమాట. మీకు తెలిసే ఉంటుంది ఐకియా గురించి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇది మిర్రర్. సో లెంత్ ఎక్కువ ఉందన్నమాట. ఇది కార్లో పడుతుందా లేదా అని చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం మేము. సో ఎట్లా ఉంటుందా ఏంటా అని చెప్పి. సో మళ్ళీ కార్లో పట్టకపోతే ప్రాబ్లం కదా. సో అందుకని సో ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పి సో వాళ్ళని అడిగితే పడుతుందనే చెప్పారు. సో ఇంక అట్లా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్తున్నాము.
బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు లైన్లో నుంచిన తర్వాత నాకు సడన్గా మళ్ళీ ఇంకొక ఐటెం గుర్తొచ్చింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి సర్చ్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడ డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళే తీసుకోవాలని లేదు, ఐకియాలోనే మళ్ళీ సిస్టమ్స్ లాగా ఉంటాయి. దాంట్లో కూడా మనం సెర్చ్ చేసుకుని అక్కడ నెంబర్ నోట్ చేసుకుని పిక్ చేసుకోవచ్చు. సో ఇంకా అలా సెర్చ్ చేసి పిక్ చేసుకుని వచ్చాను. సో ఫైనల్గా మంచిగా షాపింగ్ కూడా కంప్లీట్ అయింది. నేను అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దొరికాయి. సో నేను వెళ్ళాక చూపిస్తాను మీకు. మిర్రర్ ఒకవేళ ఐకియా ఆన్లైన్లో నాకు కనిపించింది, బట్ అది లింక్ అవుతుందో తెలియదు. లింక్ ఒకవేళ ఉంటే కనుక నేను తీసుకున్న మిర్రర్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కదా బ్లాక్ వన్, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటే అవైలబుల్ ఉంటే ట్రై చేయొచ్చు. టైం 10:30 అయిపోయింది వచ్చేసరికి. సో అందుకే ఈరోజు ఇంక నేను ఏమీ వీడియో చేయట్లేదు. ఏం తీసుకున్నానో ఏంటో ఎక్కువే అనుకున్న దానికంటే కొంచెం బాగానే షాపింగ్ చేసాం. సో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా, లైక్ వేరే వీడియో చేసేస్తాను. ఇంకా ఎలాగో చాలా ఉన్నాయి, ఈ వీడియో ఆల్రెడీ పెద్దది అయింది కాబట్టి. అండ్ కలెక్షన్ అయితే నేను చాలా లైక్ 1 year అయిపోయినట్టుంది నేను వెళ్ళి. సో కొంచెం కొత్త వచ్చాయి. సో అందుకే కొంచెం షాపింగ్ చేసుకున్నా. అండ్ ఇల్లు సర్దాలి, రేపటి నుంచి అదే పని మీద ఉంటాను. సో ఆర్గనైజ్డ్గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట. సో ఈ వ్లాగ్ అయితే రోజు నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.